హలో వ్యూయర్స్, అయితే ఈరోజు వెజ్ మోమోస్తో మేము ముందుకు వచ్చాను. చైనీస్ రెసిపీ అయిన మోమోస్ని ఇష్టపడి తెగ తింటున్నారు కదా, అంత బాగుంటాయి. అయితే ఇంట్లో కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే చికెన్ మోమోస్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మోమోస్ సాస్ టేస్ట్ చూపిస్తాను. ప్రస్తుతానికి వెజ్ మోమోస్ చేస్తున్నాను కాబట్టి టమాటో కెచప్తో మనం సర్వ్ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు 1 కప్ వరకు మైదాని, అందులోన నేను పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో మీరు ఏ సాల్ట్ మీ ఇష్టం, సాల్ట్ నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం చపాతీ డో కలుపుకున్నంత హార్డ్గా కాకుండా కొంచెం మెత్తగా మనం కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటేనే బాగుంటుంది మోమోస్కి. ఇప్పుడు మోమోస్కి స్టఫ్ కోసం మనం ఏం చేయాలంటే కొంచెం గార్లిక్, కొంచెం జింజర్ని దగ్గరగా కట్ చేసుకొని, ఒక చిన్న ఉల్లిపాయని కూడా చిన్నగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని, అందులో అవి బాగా వేగిన తర్వాత వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీ 2 కప్స్ వరకు, అండ్ క్యారెట్ 2 కప్స్ వరకు, అండ్ క్యాప్సికమ్ 1 కప్ వరకు యాడ్ చేసుకొని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకొని మగ్గనిచ్చుకోవాలి. పింక్ సాల్ట్ హెల్త్కి చాలా మంచిదని నేను యూజ్ చేస్తున్నాను. మీకు కూడా దొరికితే మీరు కూడా యూజ్ చేయండి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత నేను 1 స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేసుకొని లాస్ట్లో నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకున్నాను. నిమ్మకాయ పిక్కలు పడిపోతే తీసేసేయండి పక్కన. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలంటే 1 స్పూన్ వరకు మిరియాల గుండ, ఇష్టమైతే కొంచెం చాట్ మసాలాని యాడ్ చేసుకొని ఈ స్టఫ్ని చల్లార్చుకోవాలి పక్కన పెట్టేసి. ఇప్పుడు మనం డోని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాని నుండి చిన్నగా తీసుకొని వీటిని ఎలాగా పల్చగా మనం ఇలా స్ప్రెడ్ చేసి అందులోనే ఈ స్టఫ్ని యాడ్ చేసి నేను చెప్పే విధంగా మీరు మోమోస్ని ఇలా చేసుకోండి. ఇలా బయటికి రాకుండా వీటిని మనం ఇలా చేసుకుంటే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసినట్టే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. లేదా మీ దగ్గర కజ్జికాయలు అది అచ్చుంటే దానిలో పెట్టిన చేసేసుకోవచ్చు. మోమోస్కి అసలైన షేప్ ఇదే కాబట్టి మీరు చేత్తోనే ఇలా చేసేసుకోండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టఫ్ యాడ్ చేసుకొని దాన్ని కవర్ చేసుకుంటూ ఎడ్జెస్ని ఇలా కవర్ చేసుకుంటూ ఉండాలి. మైదా పిండి కాబట్టి అంటుకుంటుంది. ఒకవేళ అంటుకోకపోతే కొంచెం తడి చేసుకోండి, ఈజీ అయిపోతుంది. ఇలా సింపుల్గా చేసేసుకొని లాస్ట్లో ఫోల్డ్ చేసేసుకొని ఇలా రౌండ్గా ఇలా చేసేసుకుంటే చాలా సింపుల్గా మనం ఈ మోమోస్ని ఆవిరిలో ఉడికిస్తాం కాబట్టి ఇడ్లీ పాత్రను కూడా యూజ్ చేయొచ్చు. ఆయిల్ రాసేసి దాని మీద మోమోస్ని యాడ్ చేసి మనం ఉడికించేసుకోవచ్చు. లేదా ఇలా సపరేట్గా స్టీమ్ చేయడానికి ఏదైనా ఉంటే మీరు దానితో కూడా మనం స్టీమ్ చేసేసుకోవచ్చు. నీరు బాగా మరిగిన తర్వాత ఇలా నేను ఆవిరిలో ఉడికించడానికి చేసి ఇలా మూత పెట్టేసాను. 20 మినిట్స్లోన మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. చాలా చక్కగా స్టీమ్ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. అంత సింపుల్గా వెజ్ మోమోస్ని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అయితే దీన్ని మనం కెచప్తో కానీ మోమో సాస్ అయితే ఉంటుంది, అది నేను నాన్ వెజ్ మోమోస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను. ఈ మోమోస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ నా ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూయర్స్.